ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము దావీదు కీర్తనలు 50వ అధ్యాయము 15వ వచనము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము. సో ఆపత్కాలమున మనము మొర్ర దేవునికి పెట్టినట్లయితే, మనము ఈరోజు పరిస్థితులు చూసుకున్నట్లయితే ఎన్నో ఇబ్బందికరంగా మన యొక్క వాతావరణము, మన జీవితం ఉండొచ్చు. అనేక మంది అవమానాలు, లేకపోతే ఇతరితర సమస్యలు బట్టి, అనారోగ్యాలు బట్టి, అప్పుల సమస్యలు బట్టి, లేకపోతే అనేక మంది నిన్ను హృదయానికి గాయకరంగా మార్చవచ్చు. ఇతరులు నమ్మి మోసపోయి ఉండొచ్చు, ఒంటరిగా కూర్చొని బాధపడి ఉండొచ్చు. దేవుడికి ఇస్తున్న మాట ఏం తెలుసా? ఆపత్కాలంన నన్ను గూర్చి మొరపెట్టుము. సో ఆపత్కాలంన నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నువ్వు దేవుడికి మొరపెట్టినట్లయితే, నీ ప్రార్థన రిక్వెస్ట్ దేవుడికి పెట్టినట్లయితే, దేవుడు మళ్ళీ నీకు ఇస్తున్న వాగ్దానం ఏం తెలుసా? నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. దేవుడిని విడిపించి, అంతేకాదు నువ్వు విడిపించబడిన తర్వాత దేవుని మహిమపరుస్తావు. ఎందుకంటే దేవుడు చేస్తున్న ఆ గొప్ప కార్యం బట్టి దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కాబట్టి దేవుడిని విడిపించగల సమర్థుడు, దేవునికి తోడుగా నడుస్తూ